చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, రాకు వస్తే తినేస్తా. ఏంటి సంగతులు? ఈరోజు వెజ్జీస్ వండుకుందాం. నాటు వెజ్జీస్ అంటే ఎప్పుడు చికెన్ మటన్ తింటున్నాగా సరదాగా. ఎప్పుడైనా నా ఫేవరెట్ కర్రీస్లో ఒకటి పెసరపప్పు టమాటా. తెలుసుగా, ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఉండదాం. ఈ మధ్య చాలా కామెంట్లు చూస్తున్నా, బండి మరీ మురికిగా ఉంది, కొంచెం క్లీన్ చేయన్నా అని చెప్పి చాలా కామెంట్స్ చూసా. బండిని రాత్రే క్లీన్ చేశాను. వజ్రాన్ని బండిని పక్కనే పెడితే ఏది ఎక్కువ మెరిసిద్ది చెప్పండి? అది మన బండి. అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం జోలో చిప్పు తిన్నప్పుడు అడిగే బండిని. ఇదిగో మొన్న లాస్ వేగాస్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో గీతలు పెట్టారు. ఏం చేస్తాం, అది బండి మాత్రం సూపర్ ఉంది. లోపల బయట వజ్రం బండి. కరెక్ట్ 2 వెజిటేబుల్స్ కావాలి, వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం. ఇది మిడిల్ ఈస్టర్న్ గ్రాసరీ స్టోర్. మిడిల్ ఈస్టర్న్ అంటే అదే ఇరాక్, ఇరాన్, సిరియా, అజర్బైజాన్ ఇటువంటి దేశాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళ గ్రాసరీస్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు కనుక ఇండియన్ స్టోర్స్లో ఎలా ఎక్కువగా కొనుక్కుంటారో ఫ్రెష్ వెజ్జీస్ అటువంటి, అలానే ఇది ఆర్మేనియా వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. లాస్ ఏంజలీస్లో ఆర్మేనియా, ఈ మిడిల్ ఈస్టర్న్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. అయితే నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడైనా సరే పార్కింగ్ లాట్లో మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మొత్తం ఒక లుక్ వేస్తూనే ఉండాలి ఏం జరుగుతుంది అనేది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా సరే చాలా యంగుగా ఉండి వాళ్ళ దగ్గర ఓల్డ్ బండి ఉందనుకో, బ్యాకప్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కారు వెనక్కి తీసేటప్పుడు, రివర్స్ తీసేటప్పుడు. ఎందుకు అంటే కొత్త బళ్ళు నడుపుతూ ఉంటారు, వాళ్ళ చేతిలో పాత బండి ఉందంటే దానికి బ్యాకప్ కెమెరాలు ఉండవు. గబుక్కుని వెనక్కి లాగేటప్పుడు మసిల్ మెమరీ లేకపోతే. ఈ స్టోర్కి వస్తే ఇక్కడేమో చాలా అందరు పెద్దవాళ్ళు వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో కనుక మన అమ్మమ్మలు నాయనమ్మలు వచ్చి ఎలా షాప్ చేస్తూ ఉంటారో అంగళ్ళలో, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా వాళ్ళే లోపల ఏరి కొంటూ ఉంటారు మనలాగానే. అయితే వాళ్ళు మామూలుగా ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ వాళ్ళకి కార్ అనేది ప్రెస్టేజ్ లాంటిది. అది ఎంత బాగుంటే వాళ్ళు అంత గొప్పగా ఉంటారు, అంత గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు అందరు పెద్దవాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళ కార్లన్నీ మోడర్న్ కార్లే ఉంటాయి. ఎందుకంటే ప్రెస్టేజ్ అని చెప్పాను కదా. ఒకవేళ మోడర్న్ కార్ లేకుండా పొరపాటున పాత కారు ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాకప్ తీసేటప్పుడు కెమెరాలు అలవాటై ఉంటాయి వేరే కార్లు నడిపి. ఒకటి చెప్పబుద్ధి అయింది చెప్పా. $1కి 3. గ్రేప్ ఫ్రూట్ ఒక్కొక్కటి $1. ఏంటి ఈ సంవత్సరం బాగా కాసినట్టున్నాయి. ఇది బాగా మెరుస్తుంది. ఇదేందో గుర్తుందా? కొత్తిమీర $1కి 2. అసలు చూసారా ఎలా మెరిసిపోతుందో బండి? 2 కళ్ళు సరిపోవట్లే. కాలిఫోర్నియాలో ప్లాస్టిక్ బ్యాగులు మామూలుగా ఏదైనా షాప్కి వస్తే ప్లాస్టిక్ బ్యాగులు ఇస్తారు కదా, ఒక్కొక్కటి 10 సెంట్స్ అంటే $9. అందుకని మనం ఏం చేస్తాం చూడు, బ్యాగులు. ఏం బ్యాగులు చూసారా? ఆ ఎల్ నీన్యో అనే దాని మూలానే మన బండి క్లీన్గా లేనిది, లేకపోతే వాన పడితే క్లీన్ అయిపోతూ ఉండేది. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, డ్రైవింగ్లో ఎప్పుడైనా సరే ముఖ్యంగా బ్రేక్స్ అప్లై చేసేటప్పుడు 2 విషయాలు చెప్దాం అనుకున్నా. ఎమర్జెన్సీ అయ్యి సడన్గా బ్రేక్ ఒత్తాల్సిన పరిస్థితి వస్తే, మనం రోజు నడిపి బ్రేకులు మామూలుగా ఇలా గ్రాడ్యువల్గా అంటే మెల్లగా ఇలా బ్రేకులు అప్లై చేయడం అలవాటు కాబట్టి, సడన్ ఎమర్జెన్సీ అయినప్పుడు మసిల్ మెమరీ అనేది ఒకటి ఉండి కొంచెం అలానే వేసి తొక్కాలంటే బ్రెయిన్ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వదు అక్కడ. అందుకని చాలా రీజన్స్, చాలాసార్లు యాక్సిడెంట్లు అవడానికి కారణం ఏంటంటే టైంకి సడన్గా వేసి కొట్టకపోవడం బ్రేకులు, అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు
యాక్సెలరేటరు బ్రేకు రెండు ఉన్నాయా, వాటిని అప్లై చేసేటప్పుడు మామూలుగా ఇదిగో ఇలా అంటారు కదా కాళ్ళతోటి. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనము ముఖ్యంగా బ్రేక్ అప్లై చేసేటప్పుడు పాదం మీద పాదంతో ఫోర్స్ పెట్టకూడదు, కాలు మొత్తంతో ఫోర్స్ పెట్టాలి. బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఎవరు అలవాటు వాళ్ళయ్యి, కానీ బెస్ట్ స్టాండర్డ్ అనేది ఒకటి ఉంటుంది. కాలు మొత్తం ఇలా వెళ్ళాలి ముందుకి, ఇలా మొత్తం కాలు వెళ్ళాలి. నవ్వులా దూసుకు వచ్చావే నవ యవ్వనమా. ఇక మొదలు పెడదాం. ఉందో లేదో అనుకున్నా. పెసరపప్పు ఇది వండటం చాలా సింపుల్. ఫస్ట్ ఓ కప్పు పెసరపప్పు తీసుకొని ఫస్ట్ దీనికి అడిగేద్దాం పెసరపప్పుని. వాటర్ అంతా డ్రైన్ చేసేసి కడిగాం కదా, ఎక్కడా కూడా ఆయిల్ అవసరం ఉండదు, జీరో ఆయిల్, కానీ టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని వేయాలి. ఇదిగో టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయ పెద్దది, ఇది పెద్దగానే ఉందిలే. ఇవి కూడా ఇందులో వేసి, దీంట్లో ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ లేదు కాబట్టి మనం ఇంటికాడ నుంచి తెచ్చుకుందాం. ఇది ఉప్పు, ఇది ధనియాల పొడి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఇందులో మర్చిపోయా అనుకుంటున్నాను, చిన్నులపై. వీటిల్ని ఒట్టి ఒక దెబ్బేసి పెడితే బాగుంటుంది. వేసాను లేదా మర్చిపోయా, వేసినట్టున్నాలే. కారం వేయట్లేదు. ఈ పచ్చిమిరపకాయల్ని సెరానో పెప్పర్స్ అంటారు. ఎంత మంట ఉంటాయంటే, పొరపాటున గనక తెలవకుండా మిర్చికాయల్లాగా ఉన్నాయి కదా అని చెప్పి మిర్చీలు వేస్తే పొట్ట మాడిపోయింది. ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని, ఈ మిక్స్ మొత్తాన్ని బాగా పిసగాలి, జ్యూస్ వచ్చేంత మటుకు. వాటర్ బయలుది ఇంకా. ఈ కలటానికి కాదురో, తినటానికి. క్యాక్టస్ ఫ్రూటులు ముళ్ళు తీసేసి అమ్ముతారు. కింద ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది, తినకూడదు. ఎంతమందికి ఇష్టం క్యాక్టస్లు?
నాగజముడు, బ్రహ్మజముడు, ఈ మిక్స్ అనేది ఎలా అయిపోవాలంటే ఒక మిషన్లో వేసి గ్రైండ్ చేస్తే ఎలా అవుతుందో అలా అవ్వాలి. టమాటాలు పిసకలేని వాళ్ళు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి, టేస్ట్ మాత్రం కొంచెం తగ్గిద్ది కట్ చేసుకుంటే. అదేం లెక్క అంటే అంతే. ఈ రెడ్ ఆనియన్లు అనుకుంటా చాలా గట్టిగా ఉన్నాయి, నా ఓపికని చాలా టెస్ట్ చేస్తున్నాయి. ఒక 5 నిమిషాలు పట్టిద్ది వేసి పిసుకాలి. ఇవి కూడా మెత్తగా భలే మంటూ ఉంటాయి. సెరానో పెప్పర్స్, మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో 1 కప్పు పప్పు వేసాం కదా, అప్పుడు 3 కప్పులు వాటర్ పోసి ఇన్స్టాపాట్ లేకపోతే కుక్కర్ అప్పుడెప్పుడో చాలా రోజుల నాడు నేను మా రూమ్మేట్ ఇద్దరం కలిసి ఇది కనిపెట్టాం. ఆ రోజు ఇంట్లో ఆయిల్ లేదు, వండుదామని ఏం చేద్దామని చూస్తే ఇప్పుడు ఏమీ లేకపోతే ఒక సామెత ఉంది, గుర్తుందా? నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే ఏమి లేనప్పుడు ఉన్నాటిలో నుంచి కొత్తవి తయారు చేస్తుంటాను చూడు, అలా వచ్చిన ఆణిముత్యం ఇది. ఇలా మరి వండుకుంటారో లేదో నాకైతే తెలియదు, వండుకుంటారేమో లేదు, కొత్త ఏముంది ఇందులో. కానీ గ్రైండింగ్ కలుపుతుంటే అసలు వస్తుంది స్మెల్. వెజిటేబుల్స్, బెండకాయ కూర ఒకటి, పెసరపప్పు ఒకటి, దొండకాయ ఒకటి ఇష్టం. కర్రీ అయింది. కరెక్ట్గా 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. కర్రీ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చింది. చపాతీలోకి అయితే ఒక లెవెల్లో ఉంటుంది. చపాతీ పిండి కూడా కలిపా. కర్రీ ఉడికిన తర్వాత ఇక్కడ పెట్టా, అన్నం కూడా ఉంది కొంచెమే, 2 చపాతీలు. ఇన్స్టాపాట్ లేని వాళ్ళు మామూలు ప్రెషరు లెస్సా, హై ప్రెషరు 10 మినిట్స్ ఉంది కదా, 10 మినిట్స్ కాదు 10 నంబర్, అది 14 పెట్టుకోవాలి. మామూలు కుక్కర్ అయితే 4 విజిల్స్ పెట్టాలేమో. పప్పుకి ఎంత పెడతారో. ఇక అది ఉడుకుతూ ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడప్పుడు కామెంట్స్ చూస్తూ ఉంటాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా వస్తాయి. జీషాక్లో చాలా మోడల్స్ ఉన్నాయి కదా, బెస్ట్ జీషాక్ ఏది అని చెప్పి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. నేను వాడేది జీషాక్ రేంజ్ మ్యాన్. నేను ఇదెందుకు వాడతానంటే ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, దీంట్లో 3 సెన్సార్లు ఉంటాయి. టెంపరేచరు, వాతావరణంలో ప్రెషర్ ఎంత ఉంది, లేకపోతే కంపాస్ ఈస్ట్ వెస్ట్ తెలుసుకోవటము, ఇంకొకటి ఆల్టిట్యూడ్ అంటే సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తున్నాము అని. ఇప్పుడు ఇదిగో ఆగు, ఇప్పుడు చూడు, సౌత్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ చెప్తుంది. ఇదో ఇటు సౌత్, ఇటు సౌత్ వెస్ట్. ఆ మధ్యలో ఏమో టైము 2:49 అవుతుంది, 14:49.
ఇదేమో బరోమీటర్ టెంపరేచర్. అంటే ఇప్పుడు బయట ఉంది కాబట్టి బయట వాతావరణం చెప్తుంది. అంటే ఇప్పుడు చేతికి పెట్టుకున్నాం అనుకో, బాడీ టెంపరేచర్ చెప్పిద్ది. అది 83.4 ఫారెన్ హైట్ ఉంది ఇప్పుడు. చేతికి పెట్టుకుంటే బాడీకి చెప్పిద్ది. ఆల్టిట్యూడ్ సముద్ర మట్టం నుంచి 580 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇది కంపాస్. అది అసలు జీషాక్స్ అంటేనే సూపర్ రోబస్ట్ వాచ్లు. అందులో కూడా ఈ రేంజ్ మ్యాన్ అనేది ఇంకా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తుకి మనం వెళ్తున్నాము అనేది నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉంది, వాతావరణం ప్రెషర్ ఎలా ఉంది అనే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉంటా కొండలు ఎక్కేటప్పుడు అటువంటప్పుడు. ఇంకొకటేమో టెంపరేచరు, ముఖ్యంగా ఎండాకాలంలో బాడీ టెంపరేచర్ ఎక్కువ వెళ్ళకూడదు. మనం చూశారు కదా ఉదాహరణ, బాడీ టెంపరేచర్ 107కి వెళ్ళింది. అటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటా. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, జీషాక్ జంగల్ క్యాట్. ఇదిగో అది జీషాక్ రేంజ్ మ్యాన్. $250 ఉంటుంది యూఎస్లో, అంటే 24,000. ఇండియాలో కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఉంటుంది అనుకుంటా. బాగుంటుంది వాచ్. ఇంకోటి ఏంటంటే ఇది సోలారు, బ్యాటరీ అవసరం లేదు. లోపల డిఫాల్ట్గా 2 బ్యాటరీస్ ఉంటాయి. ఆ 2 కూడా ఎప్పుడూ ఛార్జ్ అవుతూనే ఉంటాయి సన్లైట్ తగలంగానే. సూర్యారావు. నేను మొట్టమొదటిసారి రేంజ్ మ్యాన్ కొనుక్కొని దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అది నేను ఇండియా వచ్చినప్పుడు మా తమ్ముడు లాగేసుకున్నాడు. ఇంకా నడుస్తుంది, ఇండియాలో పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత నేను ఇంకోటి కొనుక్కున్నా. ఇది కొని దాదాపు 4 సంవత్సరాలు అయినట్టుంది. అప్పుడప్పుడు కాస్కోలో పెర్ఫ్యూమ్స్ పెడతా ఉంటారు. ఇదిగో ఇది ఎప్పుడు మన బండిలో ఉంటుంది, సీకే అబ్సెషన్. మంచి స్వీటు దాల్చిన చెక్క 2 మిక్స్ ఉంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్. మామూలుగా ఇది $150 అలా ఉంటుంది, అంటే 14,000 15,000. కానీ కాస్కోలో $60లకు అమ్ముతారు. అప్పుడప్పుడు ఇదిగో ఇది కూడా అన్ని డిజైనర్ ఫ్రాగ్రెన్సెస్. బ్రైట్ క్రిస్టల్, వర్సాచా, డాల్చే గబానా లైట్ బ్లూ. ఇంకేమున్నాయి, రాల్ఫ్ లారెన్ రొమాన్స్. బాగానే ఉన్నాయి. ఇదేంద్రో టకీలా ఇట్లా కూడా అమ్ముతున్నారా? 50 ml అంట. మెక్లారెన్ ఫార్మ్యులా 1 సెట్ ఎంత మంచి ఆఫర్లో ఉన్నట్టుంది, $20 అంట, అంటే 1800. మెక్లారెన్ యూకే జీపీ ఆస్ట్రేలియా. ఓకే, క్యాట్. ఆయిల్ స్ప్రే మామూలుగా వెజిటేబుల్ లేకపోతే కెనాలా ఉంటుంది, అది కొంచెం తక్కువ ఉంటుంది, $7 $8. ఇదేంది అవకాడో అంట. సరేలే తీసుకుందాం. ఈ స్ప్రే ఉంటే కనీసం కొంచెం తక్కువైనా వాడతాం, లేకపోతే ఎలాగో మోగిచుడేగా. అలెక్సా, కారం ఎక్కువ తింటే మంచిదా కాదా? ఎలా ఉన్నా తింటావు, ఇంకెందుకురా. కలెక్షన్లో కొత్త యాడ్ అయినాయి. ఇదేమో నా వైఫ్కు తీసుకున్నా, రాల్ఫ్ లారెన్ రొమాన్స్. నేనే వాడేస్తా. గ్రేప్ ఫ్రూట్. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కానీ భలే ఉంటుంది. గ్రేప్ ఫ్రూట్లో తీయటిది ఉంటుంది, పుల్లటిది ఉంటుంది. కొంచెం హెల్త్కి మంచిది అనేది మాట్లాడుకుంటే పుల్లటిది మంచిది. వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్. ఈ పైనది కూడా తింటే ఇంకా మంచిది. ఫైబరు లోపల ప్రేగుల్లో ఉన్న చెత్తా చెదారాన్ని కొట్టేసుకుంటూ వెళ్తాయి. తీయగుంది.
ఈ లోపు చపాతీ చేద్దామా వద్దా? చేసేద్దాం, ఒక పని అయిపోయింది. ఫస్ట్ ఏరియాని కొంచెం క్లీన్ చేయాలి. సావండి, బ్యాక్టీరియాలు, వైరస్లు, డొంగు, భాషను అన్ని సావును చచ్చుడుకుంటాయి. చచ్చురుకున్నాయి అన్నీ. ఈ మాత్రం ఉండాలి. చపాతీలు నాకు లేయర్లుగా ఉండాలి, లేకపోతే అంత పెద్దగా నచ్చదు. చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసేదంటే, ఇప్పటికి కూడా చపాతీ చేస్తారు కదా, ఇలా చేసిన తర్వాత ఇట్ట మామూలుగా మడత పెట్టి మధ్యలో కొంచెం ఆయిల్ వేసిద్ది, 4 లేయర్లు వచ్చేటట్టు. పరోటా కాదు రో, పరోటా వేరు, ఇది వేరు. ఫస్ట్ ఇదిగో ఇలా వెడల్పుగా చేసుకోవాలి. 2 చేతులతో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. కెమెరా పట్టుకున్నా కదా. సరే సరే, ఇప్పుడు జస్ట్ ఒక్క డ్రాప్ పడు వారిని. ఒక డ్రాప్ ఎందుకు పడిద్ది, ఎక్కువే పడిద్ది. పడిని సరే. అది ఇప్పుడు చాలా ముఖ్యమైన పని. నేను ఎలా తింటానంటే చపాతీలు, ఇదిగో ఆయిల్ రాసాము కదా, ఇట్లా అనుకొని ఇదిగో ఇక్కడ కూడా ఆయిల్ రాయాలి, ఇక్కడ కూడా ఇలా ఆయిల్ రాయాలి. ఇట్లా చాలామంది తింటారు, నేనే అని కాదు, కానీ అది ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫ్లాట్ చేయాలి కొంచెం, లేకపోతే ఇట్లా అనేటప్పుడు వంకర టింకర అయిపోయింది చపాతీ. ఇట్లా పెట్టి ఇట్లా అనాలి స్లోగా, ఇలా ఇదిగో ఇలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉండాలి అది. ఇప్పుడు పెద్దగా చేసేసుకుందాం. చపాతీలు ఎంతమందికి ఇష్టం? రెండు చపాతీలు రెడీ. చపాతీ అయిపోయింది. అబ్బా, ఏమన్నా ఉందా స్మెల్? ఫస్ట్ టేస్ట్ చేద్దాం. కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు.
బాగుంటుంది బాగుంటుంది అంతే. కొంచెం వేద్దాం, లేకపోతే మరీ శుద్ధ కొట్టినట్టు అయింది. ఈ అంచులు మంచిగా కాలాలి, అది ముఖ్యం. చూసారా లేయర్లు ఎలా ఉబ్బుతున్నాయో. ఇదిగో అది అట్లా రావాలి చపాతీ అంటే. ఇక మొదలెడదామా? చపాతీ కర్రీ ఒక్క కప్పుకే చాలా వచ్చింది. పెసరపప్పు కదా, వాటర్ బాగా పీల్చుకొని ఉబ్బిద్ది. గుడ్ ఫైబర్ కూడా. ఇదిగో ఇలా రావాలి నాకు చపాతీ అంటే. 4 లేయర్లు రావాలి. 4వది ఇదిగో ఇట్లా వస్తే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క టేస్ట్. ఇంకేంటి సంగతులు? చపాతీ అన్నము మిక్స్ తింటే కూడా బాగుంటుంది. ఎక్కడ ఎన్ని తిన్నా కానీ మన వంటలు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. అసలు ఇంకా వంకాయ కూర వండలేదు మనం. ఒక సామెత ఉంది తెలుసా? ఏంటో చెప్పుకోండి వంకాయ కూర మీద. ఇదిగో గార్లిక్, చిన్నూరుపాయ, ఆ స్కిన్తో పాటు వేస్తే ఇలా మొత్తం కూర అంతా కలిసిపోకుండా ఒక దగ్గర ఉంటుంది. వెనకాల మన వీడియో రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానో తెలుసుగా. కామెంట్లు చూసుకుంటా మిగతా ఫినిష్ చేద్దాం. ఎవరు హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ హరికృష్ణ అంట. గుడ్ మార్నింగ్ తమ్ముడు. కిందెవరు? ప్రదీప్ హాయ్ B2 డైనోసార్ అన్న నమస్తే. శివ అన్న నమస్తే. కళ్యాణ్ బాబు క్యారెట్ జ్యూస్ మర్చిపోయా. కానీ మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.